హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్లోని రియాసత్ నగర్ పోలింగ్ స్టేషన్ 40లో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ నడుపుతున్నారు. కాగా సాయంత్రం రిగ్గింగ్కి పాల్పడుతున్న సమాచారం మేరకు మైనర్ బాలికను పట్టుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. అనంతరం సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాధవీలత. फेक वोट गिर रहा है 94 95 में फेक वोट गिर रहा है డోర్ ఓపెన్ చేయండి సార్ ఫస్ట్ మీరు డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి మీరు బయట ఉండి డోర్ లోపిస్తారా लोग अंदर है दिख रहे चेक दिख रहे सब दिख रहे वो देखो भैया वीडियो ले लो कितना बड़ा बंदा अरे विकास ग्लोबल के वीडियो विकास अंदर है और अंदर है चलो निकालो डोर निकालो गेट खोलो ये गेट खोलो अच्छा मैं पुलिस ऐसा ही सब है मैडम खोलने के लिए बोलिए ये पुलिस को फोन करती है अंदर लोग हैं बीबी यहां पर अंदर लोग चल रहा सर देखिए पर अंदर लोग हैं 6 बज चुके हैं टाइम हो गया गेट द डोर पर गेट द डोर टाइम हो गया 6 बज गए लोग हैं अंदर डोर खुलाइए आप पहले डोर खोलिए लोग हैं अंदर रियासत नगर చంద్రాయనగుట్ట బూత్ నంబర్ 40 ఇలా లోపల మనుషులు తలుపులు వేసేసుకొని మీరు చూడండి ఈ రెండింటి మధ్యలో నుంచి ట్రై చేసినాం తీయడానికి మేము గేట్ మూసేసి ఉంటే మీరు అక్కడికి వెళ్ళాక అధికారులు ఎవ్వరు లేరు అక్కడ అధికారులు లేరు పోలీసులు లేరు ఎవ్వరు లేరు ఇది పరిస్థితి అక్కడ గేట్ మూసేసి ఉండింది లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ లేరు ఎవ్వరు లేరు తలుపులు మూసేస్తున్నాయి అది రెసిడెన్స్ పైన ఇల్లుంది అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా ఇదా ఇక్కడ ఉన్న న్యాయం అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళంగానే పోలీస్ లేరు ఎవ్వరు లేరు డోర్స్ మూసేస్తుంది మేము వీడియో తీసాం వీడియో తీయంగానే కనిపించింది అది మాకు ఆ వీడియో కనిపించగానే ఏమైంది అన్న బయటికి రండి బయట అని అడిగితే అక్కడ ఒక్క పోలీసులే నేను పోగానే అప్పటిదాకా పోలీసులు గదలను అప్పుడు పోలీసులు వస్తారు ఎందుకు నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నా వెనక బలాల గుండా కూడా తిరుగుతున్నాను వాడు ఏజెంట్ అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము ఎక్కడ పోతే అక్కడ వాడు 100 మంది 200 మంది మాబ్ వాళ్ళని కనిపించారు పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు ఒక 6-7 మంది ఉంటే అరే దేఖ్లేంగే రే తుమ్కో తెరపై కేసు కరింగే రే ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద ఎవరు చెప్పినారు పోలీస్ వాళ్ళే చెప్పినారు ఏదో ఇందులో ఉండే మనిషే సిఐ ఇక్కడ సంతోష్ కాలనీ సిఐ ఏంటది అసలు అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.